మూసీ మీద కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున మూసీ పునరుజ్జీవం వల్ల లాభపడేది నల్గొండనే. నల్గొండ నేతలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నల్గొండ నేతలు వ్యతిరేకిస్తలేరు, నల్గొండ ప్రజలు వ్యతిరేకిస్తలేరు. అసలు మా ఒత్తిడి వల్లనే మూసీని రెజ్యులేట్ చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం ఆనాడు చేసింది. వీళ్ళు తెచ్చిపెట్టిపోయిన దరిద్రపు కంపు రెండు, ఒకటి ఫ్లోరోసిస్, రెండు మూసి మురికి నీళ్ళు కాంగ్రెస్ నల్గొండ జిల్లాకి ఇచ్చిన వరాలు. 70 సంవత్సరాల కాలంలో మా జిల్లా ఎప్పుడు కాంగ్రెస్ చేతిలోనే ఉంది. వాస్తవానికి 1956లో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని ఇచ్చే నాటికి మూసి నీళ్ళు తాగునీళ్ళు. 70 దాకా కూడా తెల్లగా ఉన్న ఈతలు కొట్టిన ప్రజలు దాంట్లో తిరిగినారు. 72 వరకు కూడా మునుగోడులో ఫ్లోరిన్ స్టార్ట్ కాలే, 72 నుంచి స్టార్ట్ అయింది. ఎవడి పాపం? కాంగ్రెస్ పాపం కాకపోతే. మూసిని కాలుష్యం చేసింది ఎవడు? ఎవడి టైంలో మూసి పరివాహక ప్రాంతంలో పరిశ్రమలు పెట్టిండ్రు? ఇదంతా చేసిన పాపం కాంగ్రెస్ది. దాని నుంచి బయటపడేయాలని కేసీఆర్ గారు కనీసం మొట్టమొదలు రక్షితమైన మంచినీళ్ళు ఇవ్వాలి ఈ ప్రజలకి. ఇప్పటికే 2 లక్షల మంది పైగా నాశనం అయిపోయినరు, ఆ రక్కసి బలైనరు అని చెప్పి వెంటనే భగీరథ తీసుకొచ్చి అదే మునుగోడులో పైలైన్ కట్టి ప్రారంభం చేసి 6 ఏళ్లలో ఫ్లోరిన్ రక్కసిని పారదోలిండు. ఇక ఒక ఫ్లోరిన్ కేసు కూడా నమోదు కాలేదు అని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంత అద్భుతమైన పద్ధతిలో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం, మా ప్రభుత్వం. ఆ తర్వాత మూసీ విషయంలో కూడా కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఏం చేయాలి, అతి తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రయోజనం వచ్చే పద్ధతులు ఏం చేయాలి అని చెప్పి మొట్టమొదటి కేసీఆర్ గారి ఆదేశాలతోని ఇక్కడికి వస్తున్న ఇండస్ట్రీస్ కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని రాకుండా చేయాలి ఫస్ట్, మూసీలో కలవకుండా. ఎందుకంటే సీవరేజ్ని ట్రీట్మెంట్ చేయొచ్చు కానీ కెమికల్ని దీంట్లో ట్రీట్ చేయడానికి లేదు నిలబడ్డ తర్వాత. కాబట్టి ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయో అక్కడనే ట్రీట్ చేయాలి దాన్ని. ప్రతి చోట కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండాలి ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలో అని చెప్పి ఒక చిన్న ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా మూసీలో కలవకుండా ఆపేసిండ్రు. ఆ తర్వాత హైదరాబాదులో ప్రతిరోజు వెలువడే బయటకు వచ్చే మురుగునీరు ఏదైతే ఉందో 2000 MLD మొత్తం దాన్ని పూర్తిగా శుద్ధి చేసి 1 లీటర్ కూడా డైరెక్ట్ రాకుండా శుద్ధి చేసిన నీళ్ళనే మూసీలోకి వదలాలి అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు బ్రహ్మాండంగా కేటీఆర్ గారి నాయకత్వంలో 32 పైగా ప్లాంట్లు ప్రారంభం చేసి ట్రీట్మెంట్ ప్లాంట్లు 4 ప్రారంభం చేసినాం. మిగతా అన్నీ పూర్తయినాయి. ఇప్పుడు అన్నీ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. రోడ్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్న ప్రజల ఇల్లు కూలగొట్టి రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. ఉన్న మూసి రివర్ట్ బెడ్నే వాడుకొని పిల్లర్స్ వేసి పైనుంచి వెళ్ళి ఎక్స్ప్రెస్ వే వేసుకుంటే సరిపోతుంది. ఇటు అటు ప్రజలకి ఎక్కువ వచ్చిపోవడానికి మూసిని దాటడానికి ఒక 15 బ్రిడ్జిలు కడితే సరిపోతుంది అని చెప్పి ఏదైతే డిపిఆర్ వచ్చిందో సర్వే చేసి దాని ప్రకారం 16,500 కోట్లు కావాలి అని చెప్పి కేటీఆర్ గారు ప్రతిపాదన పెట్టిండ్రు. మేము క్యాబినెట్లో కేసీఆర్ గారు ఆమోదించారు, పైసలు కూడా ఇచ్చినాం. కొన్ని బ్రిడ్జిలు ప్రారంభమైపోయినాయి, శంకుస్థాపనలు అయిపోయినాయి, ఎస్టీపీలు శంకుస్థాపనలు అయినాయి, 4 ప్రారంభమైనాయి, ఎక్స్ప్రెస్ హైవే పని మిగిలింది. అది చేస్తే సరిపోతుంది. ఇక దీనికి పెద్దగా ఏం లేదు. ఇక ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము అదే 16,500 కోట్లతోని లేదా ఏమైనా ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగితే ఇంకా 500-1000 కోట్లతోని పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారికి ఉన్న అనుభవం, అక్కడ అంతకుముందు పనిచేసిన అధికారులు ఉన్నారు. తప్పకుండా మేము చేయిస్తామని ఛాలెంజ్ చేసినాం. దానికి 1,50,000 కోట్లు ఏమవసరం? నల్గొండ జిల్లా ప్రజలను ఏదో రెచ్చగొడతామని ఒక చిల్లర విషయంతో తిరుగుతున్నారు. బట్ నల్గొండ జిల్లా ప్రజలకు బాగా తెలుసు ఎవడు దొంగనో, ఎవడు ద్రోహో, ఎవడు ఏం చేసిండో, మూసి నాశనానికి కారకుడు ఎవడో, తెచ్చిన ఫ్లోరిన్ను కేసీఆర్ ఎట్లా మాయం చేసిండో. ఈసారి కేసీఆర్ ఉండుంటే ఈ పాటికి మూసి స్వచ్ఛమైన నీళ్ళు వస్తుండే అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. వీళ్ళ 1,50,000 కోట్ల దొంగతనానికి ఇంకా ఉందమ్మ. దీంట్లో అసలు కుట్ర ఏంటంటే ఇప్పుడు మొన్న ప్రకటించాడు మూసీకి 1/2 కిలోమీటర్ వరకు కూలగొట్టేస్తామని. దేనికి? ఒక పెద్ద భూకుంభకోణం. ఆ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న చాలా భూములు, ప్రభుత్వ భూములు, రేస్ కోర్స్ కావచ్చు, అక్కడున్న పోలీస్ క్వార్టర్స్ కావచ్చు, అటువంటి చాలా ఉన్నాయి అక్కడ మూసి ఒడ్డని ఇక్కడి నుంచి అక్కడికి ప్రభుత్వ భూములు. వీటన్నిటినీ వాళ్ళకి ఇష్టమైన బిల్డర్లకు, డెవలపర్లకు ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసుకొని లక్షల కోట్లు ప్రయోజనం పొందడం కొరకు చేసిన పెద్ద కుట్ర ఇది. పెద్ద భారీ కుంభకోణం. ఈ 1,50,000 కోట్లు దీని మీద ఖర్చు పెట్టుడు ఒక దోపిడీ అయితే, అసలు ఆ భూములను వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు కట్టబెట్టి దాని నుంచి లాభం పొందాలన్న కుట్ర దీని వెనకాల ఉంది.
ఇది మూసి రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, ఇంకోటి కాదు. మనం అసలు కుట్ర గది. దాని కొరకు ఎంతమంది ప్రజలైనా చంపడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఎన్ని వేల ఇళ్ళు కూలిపోయినా ఏం లేదు అనే పద్ధతిలో ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మూసి రిజర్వేషన్కు కొట్లాడింది మేము, దాని పని ప్రారంభించింది మేము. మాకు మీరు ఏ ఊర్లోకి పోయినా అడిగిందో చెప్తారు. ఇప్పుడు మీరు రేపు నెక్స్ట్ కావాలంటే మీ వాళ్ళ మీకు ఏమైనా మీరు పంపండి, మీరు పోండి. మాకు కత్వాలు ఉంటాయి, సంగం కత్వ అని, హసీనగర్ కత్వ అని. అక్కడ నీళ్లు పైనుంచి కిందికి దొరుకుతుంటాయి, మూసి ప్రవాహం. 2014 ప్రాంతంలో ఈ వచ్చిన కలుషితంతో నురగలు ఇంత ఎత్తు, ఈ టాప్ ఎత్తు కంటే నురగలు ఇంకా పైకి 10 ఫీట్లు 15 ఫీట్లు పైకి నురగలు వేసేది ఆ కెమికల్స్ని వాటితో. ఆ కత్వకి ఇటు అటు ఉన్న ఏ గ్రామాల ప్రజలైనా మీరు పోయి అడగండి. ఇప్పుడు అది మాయమైపోయింది. ఎందుకు? మేము ఆ కెమికల్స్ని ఆపడం వల్ల. ఇది మామూలు ఏ చదువు రావాల్సిన అవసరం లేదు, దీనికి ఏ శాస్త్రవేత్త అక్కర్లేదు. మీరు ఈ పక్కన ఆ పక్కన ఉన్న ఊళ్ళో ప్రజలు అడిగితే చాలు, అక్కడ రైతులు అడిగితే చాలు, మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఇది జరిగిందా లేదా కేసీఆర్ పీరియడ్లో. ఆ పద్ధతిలో పనిచేసినాం మేము ఎందుకు ప్రచారం చేసుకోలే, వాళ్ళని కూడా కొట్టాలి వీళ్ళని కూడా కొట్టాలనుకోలే. మాకు ఎందుకంటే మాకు ఈ రియల్ ఎస్టేట్ ఆలోచనలు లేవు. సింపుల్ అమ్మ. దీనికి బేస్ ఏంటంటే వ్యవసాయం తెలిసిన నాయకుడు వస్తే, పరిపాలకుడు అయితే వ్యవసాయం మీద దృష్టి ఉంటుంది. పరిశ్రమలో ఐటీ గురించి తెలిసిన నాయకుడు మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే వాటి మీద దృష్టి ఉంటుంది. ప్రజల్ని ప్రేమించే నాయకుడు వస్తే ప్రజలు మానవీయ కోరంతో పని చేస్తాడు, ప్రజలు అడిగిన దాని పని. రియల్ ఎస్టేట్ బేరం చేసుకుంటూ వస్తే రియల్ ఎస్టేట్ పని చేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది కదా, ఈ రాష్ట్రాన్ని వెళ్తుంది రియల్ ఎస్టేట్ దందా నాయకుడు. కాబట్టి ఎక్కడెక్కడ ఎండ్లో 10 రూపాయలు సంపాదించవచ్చు, రూపాయి ఖర్చుతో 10 రూపాయలు ఎట్లా సంపాదించవచ్చు అన్న రియల్ ఎస్టేట్ దందాతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. గది విషయం. అసలు సమస్య గది. మూసి రిజర్వేషన్కి ఏదో టీఆర్ వ్యతిరేకిస్తుంది, నల్గొండ జిల్లాలో వ్యతిరేకిస్తుంది అనేది అబద్ధం మాట. పూర్తిగా వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాను వ్యతిరేకిస్తూ ఉంది, వాళ్ళ దోపిడీని వ్యతిరేకిస్తూ ఉంది. మీ రియల్ ఎస్టేట్ దందా కొరకు, మీ లక్షల కోట్ల రూపాయల ధనదాహం కొరకు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉంది.